మరి చిన్న సినిమాలలో అయితే తొక్కేయడమే అయితే ఎప్పటి నుంచి అయితే మన ఇండస్ట్రీలో అయితే ఉందని చెప్పేసి అయితే మాట్లాడుకోవచ్చు. మరి హనుమాన్ మూవీకి అయితే చాలా తక్కువ థియేటర్స్ అయితే ఇస్తున్నారని చెప్పేసి బయట అయితే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే జనవరి 12 రోజు అయితే అదే రోజు గుంటూరు కారం మూవీ అయితే రిలీజ్ అయితే ఉంది కాబట్టి ప్రశాంత్ వర్మ గారిని అయితే తప్పుకోమని, అంతేకాకుండా అయితే మీ డేట్ ని అయితే చేంజ్ చేసుకోవాలని చెప్పేసి ఎప్పటి నుంచి అయితే వార్నింగ్ కూడా అయితే ఇస్తున్నారని చెప్పేసి చాలా ఇంటర్వ్యూస్ లో అయితే చెప్పుకుంటూ అయితే వస్తున్నాడు. ఎందుకంటే సంక్రాంతికి ఎన్ని మూవీస్ అయితే ఉన్నాయో ఆల్రెడీ మీకైతే తెలుసు కాబట్టి ఈ మూవీని అయితే తప్పుకోమని వార్నింగ్ కూడా అయితే ఇస్తున్నారని చెప్పేసి అయితే ఇంటర్వ్యూలో అయితే షేర్ చేసుకుంటూ అయితే వస్తున్నాడు. మరి అదే విధంగా అయితే ఇప్పుడైతే హనుమాన్ మూవీకి అయితే థియేటర్స్ కూడా అయితే తక్కువ ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి అవతల సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి అయితే అంత ఎక్కువ థియేటర్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం కూడా అయితే లేదు. ఎందుకంటే అఫ్ కోర్స్ అయితే మహేష్ బాబు గారికి కలెక్షన్స్ ఎలాగో వస్తాయి. మరి చిన్న సినిమా అయినా కానీ కంటెంట్ తో వస్తున్న మూవీ హనుమాన్ కాబట్టి ఈ మూవీకి కనీసం కొన్ని థియేటర్స్ అయినా ఎక్కువ ఇస్తే కనుక అయితే మన తెలుగు స్టామినా కంటెంట్ ఉన్న పవర్ సత్తా ఏంటో ఆల్రెడీ అయితే మనం అయితే ఇప్పటికైతే చూసాం. కార్తికేయతో కానీ కాంతారాతో కానీ ఆల్రెడీ అయితే చూసాం. మరి ఈ మూవీకి అయితే రవితేజ గారు అయితే మళ్ళీ వాయిస్ డబ్బింగ్ కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి అప్పుడు ఎప్పుడో రవితేజ గారు అయితే మర్యాద రామన్న మూవీలో అయితే డబ్బింగ్ అయితే ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు అయితే హనుమాన్ మూవీకి అయితే ఇస్తున్నారు కాబట్టి రవితేజ గారి ఫ్యాన్స్ కూడా అయితే మూవీ అయితే ఎలా ఉండబోతుంది అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారని చెప్పేసి అయితే మాట్లాడుకోవచ్చు. మరి హనుమాన్ మూవీ పైన కానీ లేదంటే హనుమాన్ మూవీ కంటెంట్ పైన కానీ అయితే మూవీ టీమ్ కానీ లేదంటే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు అయితే చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నారని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు అయితే ఈ మూవీ ఏదైనా ఈవెంట్ కానీ లేదంటే ఈ మూవీ ఏదైనా వీడియో కంటెంట్ రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభాస్ గారితో అయితే ట్రై చేస్తున్నారని చెప్పేసి అయితే మాట్లాడుకోవచ్చు. మరి అఫ్ కోర్స్ ప్రభాస్ గారు అయితే బిజీ ఉండడంతో అయితే అది కుదురుతుందో లేదో తెలియదు కానీ మరి ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ లేదంటే ఏదైనా వీడియో కంటెంట్ అయితే ప్రభాస్ గారితో అయితే చేయాలని చెప్పేసి ప్రశాంత్ వర్మ గారు అయితే గట్టిగా అయితే ప్లాన్ చేస్తున్నారు. మరి అదైతే కుదురుతుందో లేదో మనమైతే కొద్దిగా అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి అఫ్ కోర్స్ మహేష్ బాబు గారికి అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు. స్క్రీన్స్ విషయంలో కానీ థియేటర్స్ విషయంలో కానీ ఆల్రెడీ అయితే ఎక్కువ థియేటర్స్ అయితే గుంటూరు కారంకి అయితే ఇస్తున్నారు. మరి ప్రాబ్లం అంతా వచ్చింది హనుమాన్ మూవీకి అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మరి మూవీ రిలీజ్ టైం కి అయితే ఇంకా అయితే టైం ఉంది కాబట్టి థియేటర్స్ అయితే ఇంకా పెంచాలని చెప్పేసి మనం అయితే కోరుకోవాలి. అంతేకాకుండా అయితే టికెట్ ప్రైజెస్ అయితే గుంటూరు కారం మూవీకి అయితే పెంచుతున్నారు అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటున్నారు. ఐమాక్స్ లో అయితే 400 ప్లస్ మనీ అయితే పెంచాలని చూస్తున్నారు. మరి సింగిల్ స్క్రీన్స్ లో అయితే 350 ప్లస్ అయితే మనీ అయితే పెంచాలని అయితే చెప్పేసి అయితే టికెట్ ప్రైజెస్ అయితే చూస్తున్నారు. వీళ్ళైతే ఎంత పెంచుతారని చెప్పేసి ఇంకా క్లియర్ గా క్లారిటీ అయితే ఎవరికైతే తెలియదు. గుంటూరు కారంకి అయితే అంత పెంచాల్సిన అవసరం అయితే లేదు. అంత హై బడ్జెట్ మూవీ అయితే కాదు కాబట్టి సో నార్మల్ ఆడియన్స్ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మహేష్ బాబు గారి మూవీ అయితే చూడడానికి అయితే ఇష్టపడతారు కాబట్టి టికెట్ ప్రైజెస్ అయితే అంత పెంచాల్సిన అవసరం లేదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఒకవేళ టికెట్ ప్రైజెస్ అయితే అంతలా పెంచితే కనుక అయితే అయితే ఇంకా అయితే చాలా మూవీస్ అయితే రిలీజ్ అయితే ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కానీ లేదంటే అయితే నార్మల్ ఆడియన్స్ కానీ వేరే మూవీస్ అయితే చూడడానికి అయితే డెఫినెట్ గా అయితే ఇష్టపడతారు. అదే రోజు అయితే హనుమాన్ మూవీ కూడా అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంత బడ్జెట్ పెట్టి అయితే అందరూ అయితే గుంటూరు కారం మూవీకి అయితే అసలు అయితే వెళ్ళారు. హనుమాన్ మూవీకి కూడా అయితే వెళ్తారు కాబట్టి కలెక్షన్స్ అయితే డివైడ్ అవుతూ పోతాయని చెప్పేసి అయితే మాట్లాడుకోవచ్చు. హనుమాన్ కి అయితే చాలా తక్కువ థియేటర్స్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ ఈ థియేటర్స్ అయితే పెంచుతారా లేదని చెప్పేసి ఇంకా అయితే తెలియదు. ఒకవేళ పెంచకపోతే కనుక అయితే థియేటర్స్ డెఫినెట్ గా అయితే హనుమాన్ కి అయితే పాన్ ఇండియా వైడ్ గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు కాబట్టి మన తెలుగు కలెక్షన్ మీద అయితే ఎఫెక్ట్ అయితే డెఫినెట్ గా అయితే చూపిస్తుంది. మరి ఈ విషయం పైన అయితే మీరేమనుకుంటున్నారో డెఫినెట్ గా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మరి మహేష్ బాబు గారి కలెక్షన్ విషయానికి వస్తే ఎలాంటి సమస్య అయితే అసలు అయితే ఉండదు. మరి మహేష్ బాబు గారి స్టామినా బట్టి అయితే డెఫినెట్ గా అయితే కలెక్షన్స్ అయితే వచ్చేసి మరి ఫ్యామిలీ ఆడియన్స్ కానీ నార్మల్ ఆడియన్స్ కానీ డెఫినెట్ గా అయితే చూసేస్తారు కాబట్టి స్క్రీన్స్ విషయంలో వచ్చినా కానీ లేదంటే కనుక కలెక్షన్ విషయంలో వచ్చినా కానీ అయితే డెఫినెట్ గా అయితే హనుమాన్ కే ప్రాబ్లం అని చెప్పేసి అయితే మాట్లాడుకోవచ్చు. ఒకవేళ ఈ మూవీ కంటెంట్ కనుక అయితే వర్కౌట్ అవుతే కనుక అయితే ఈ మూవీ కలెక్షన్స్ అయితే నార్త్ లో అయితే విపరీతంగా అయితే వస్తాయి మన దగ్గర వచ్చినా రాకుండా కానీ. ఎందుకంటే ఆల్రెడీ అయితే కాంతారాకి కానీ కార్తికేయకి కానీ నార్త్ లో రెస్పాన్స్ అయితే మంచిగా ఉంది కాబట్టి ఒక విపరీతమైన కలెక్షన్స్ అయితే అక్కడైతే చూసాం. ఈ మూవీకి అయితే కలెక్షన్స్ అయితే ఏ లెవెల్ లో ఉంటాయని చెప్పేసి అయితే ఇంకొద్దిగా అయితే వెయిట్ చేయాలి. మీరైతే ఏ మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో డెఫినెట్ గా అయితే ఫస్ట్ డే అయితే ఏ మూవీ చూస్తారని చెప్పేసి డెఫినెట్ గా అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మరి ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం మూవీ రివ్యూస్ కోసం అయితే కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే డెఫినెట్ గా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్ మూవీకి సంబంధించిన రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.